ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మత్తయి సువార్త 24వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకు వందనాలు తండ్రి దేవా. నేను ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి దేవా. నాయన యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మెట్ని కంచే కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, తమ దాకా వచ్చిన సువార్తని తృణీకరించిన వారి యొక్క పరిస్థితి దేవుని యొక్క రాకడలో ఎంతో భయంకరంగా ఉంటుందని యేసయ్య మనకి చెప్తున్నారు కదండి. దేవుని యొక్క రాకడ ఏ సమయంలో ఉంటుందో మనకి తెలియదు. అదేవిధంగా మన యొక్క అంతం ఎప్పుడో కూడా మనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలండి, మనము వాయిదా వేయకుండా మనం దేవుని హెల్ప్ మీ లార్డ్ కదండి. కాబట్టి మనం ఏం చేయాలండి, సమయం ఉన్నప్పుడే మనము సువార్తని అంగీకరించి మన యొక్క జీవితాలని మార్చుకోవాలి కదండి. ఆ విధంగా మార్చుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇంకా యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనము. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. కదండి ఇక్కడ వేసి ఆ దేవాలయపు కట్టడం గురించి మాట్లాడుతూ ఇక్కడ వేసే దేవాలయపు హెల్ప్ మీ లార్డ్ ఇక్కడ వేసే ఆ దేవాలయపు కట్టడం గురించి మాత్రమే మాట్లాడట్లేదు కానీ దేవుని యొక్క ఆలయమైన మన దేహం గురించి కూడా మాట్లాడుతున్నారు కదండి. ఈ లోకంలో దేవుని కోసం నిలబడినప్పుడు దేవుని యొక్క ఆలయమని దేహం పడద్రోయబడినప్పటికీ కూడా మన యొక్క విశ్వాసము పడద్రోయబడకూడదు కదండి. ఆ విధంగా మన యొక్క విశ్వాసంలో మన యొక్క విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఆ విధంగా యేసయ్యపై మనకున్న విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 1-2 వచనాలు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.